మామూలుగా వేసవి అంతమైపోయి వర్షాకాలం ప్రారంభమయ్యే కాలంలో ముఖ్యంగా మన దేశంలో మన ప్రాంతంలో ఈ ఉష్ణమండల ప్రాంతం కాబట్టి అప్పటిదాకా ఉన్న అత్యధిక డిగ్రీల వేడిమి ఒక్కసారిగా పడిపోవటం వల్ల బ్యాక్టీరియా కానీ వైరల్ కానీ ఏవైతే ఆ వేసవి ఉష్ణోగ్రతలో వాటి సజీవత్వాన్ని నిలుపుకోలేకుండా ఉన్నాయో ఈ హ్యూమిడిటీ పెరగటం వలనైతేనేమి ఉష్ణోగ్రత తగ్గడం వలనైతేనేమి వాటి యొక్క సర్వైవల్ ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి. ఇదొక ప్రమాదం అయితే, రెండోది కొత్త నీరు రావటము, ఆ నీరు కంటామినేట్ అవటము, దాని ద్వారా ఈ వర్షాకాలం ఆరంభంగానే ఈ సాంక్రమిక వ్యాధుల యొక్క విజృంభణ అనేది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఈ సాంక్రమిక వ్యాధుల ప్రాబల్యం కూడా పెద్దల్లో కంటే కూడా చిన్నపిల్లల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండటం కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది అంటే, చిన్నపిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో ఆ వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఆ ఇన్ఫెక్షను ప్రాణాంతకమయ్యే స్థాయి వరకు పోయే ప్రమాదము చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి సాంక్రమిక వ్యాధులు వచ్చిన తర్వాత ఆసుపత్రుల చుట్టూ డయాగ్నోస్టిక్ సెంటర్ల చుట్టూ తిరిగే కంటే ప్రాథమికంగా ఏదైతే మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తూ ఉంటామో ఆ దిశలో వ్యాధుల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము కొంత మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏవైతే సాంక్రమిక వ్యాధులు ఉన్నాయో ఈ సాంక్రమిక వ్యాధులు రెండు రకాలుగా విజృంభించే అవకాశం ఉంది. ఒకటేమిటి అంటే ముఖ్యంగా ఈ నీరు, తినే ఆహారము కలుషితమవటం వల్ల వచ్చే వ్యాధులు. ఈ వ్యాధులు ముఖ్యంగా డయేరియా రూపంలో, కలరా రూపంలో, టైఫాయిడ్ రూపంలో రావటం మనం చూస్తూ ఉంటాం. డయేరియా వ్యాధి ఏదైతే మనము లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అని చెప్తా ఉన్నామో ఇమ్మీడియట్గా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అది ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మామూలుగా ఏవైతే బయట పదార్థాలు తినేటప్పుడు వాటి యొక్క నాణ్యత, ముఖ్యంగా శుభ్రతకు సంబంధించిన నాణ్యతను పరిశీలించుకొని ఉండాలి. సాధ్యమైనంత వరకు బయట నీరు తాగటం కానీ ఆహార పదార్థాలు తినటం కానీ ఈ వర్షాకాలంలో సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయటం అనేది మంచి పని. మంచినీరు కూడా పూర్తిగా అది బోర్వెల్ వాటరా లేకపోతే మున్సిపల్ ట్యాప్ వాటరా, ఏ వాటర్ అయినప్పటికీ మనము మామూలుగా ఫిల్టర్ చేసుకొని తీసుకుంటా ఉన్నాము. ఆ ఫిల్టర్ వల్లనే మొత్తంగా అన్ని బ్యాక్టీరియాలు, వైరస్ కూడా తొలగిపోవు. ఫిల్టర్ వాటర్ని మనము మామూలుగా వేడి చేసుకొని చల్లార్చుకొని తాగటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అవుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా WHO సర్వే చేసిన దీంట్లో దాదాపుగా పోయిన సంవత్సరం 7 లక్షల మంది పిల్లలు ఈ డయేరియాతో మరణించడం జరిగింది. డయేరియాను నివారించడం అనేది కంప్లీట్గా సాధ్యమైన పని. దీనికి ఇంతకుముందే చెప్పినట్టు ఆహార పదార్థాలు, నీరు ఎట్లా అయితే మనము జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నామో అట్లాగే చేతుల యొక్క పరిశుభ్రత. ఈ చేతుల యొక్క పరిశుభ్రత అనేది ఇంటర్నేషనల్ సర్వే ప్రకారమే ఒక 60 నుంచి 70% సాంక్రమిక వ్యాధుల్ని నివారించడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనేక స్టడీస్ మనకు చెప్తా ఉన్నాయి. మామూలుగా ఎప్పుడైనా కూడా చేతులు శుభ్రం చేసుకునేటప్పుడు ఒక 5 ml లిక్విడ్ సోప్ తీసుకొని, ఏవైతే మేము మామూలుగా స్క్రబ్ అని చెప్తూ ఉంటామో ICU సెంటర్స్లో మేము చేసుకున్నట్టుగా 2 minutes మేము హ్యాండ్ వాష్ చేస్తాము, 6 steps. అట్లా కాకుండా అట్లీస్ట్ ఒక 1 minute కోసమో 30 seconds కోసమో అయినా కూడా ఈ హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది, అలవర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన నివారణ చర్యగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భోజనానికి కూర్చునేటప్పుడు మరొకటి
వాష్రూమ్ వెళ్ళి రాగా నేను ఈ 2 సార్లు తప్పకుండా ఈ హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది పిల్లలకు మనం నేర్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే పెద్దలు కూడా ఈ హ్యాండ్ వాష్ మీద జాగ్రత్తగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇట్లా డయేరియా వ్యాధి, అట్లాగే టైఫాయిడ్ కూడా. టైఫాయిడ్ ఒక రకంగా ఈగల ద్వారా కూడా వ్యాపిస్తుంది. కాబట్టి పరిసరాల పరిశుభ్రత, ఈగలు లేకుండా చూసుకోవటము, దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవటం అనేది కూడా దీని నివారణలో భాగంగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన జబ్బు, మామూలుగా హైదరాబాద్లో అయితే డాక్టర్లుగా మేము అనేక సందర్భాల్లో కొంత హాస్యాన్ని కూడా మాట్లాడుతూ ఉంటాము. రోడ్ సైడ్ పానీపూరి ఏదైతే ఉందో హైదరాబాద్లో, ఈ రోడ్ సైడ్ పానీపూరి ద్వారా చాలా ఎక్కువ సార్లు హెపటైటిస్ ఏ అనే వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంది. ఏదైతే కామెర్లని వాడుక భాషలో మనం మాట్లాడుతూ ఉంటామో అట్లాంటి కామెర్ల వ్యాధి ఈ హెపటైటిస్ ఏ ద్వారా వ్యాపిస్తుంది. అది కూడా ఈ తినే పదార్థం కలుషితం అవడం ద్వారా, కంటామినేట్ హెపటైటిస్ ఏ అనే వైరస్ ద్వారా ఏవైతే ఆహార పదార్థాలు కంటామినేట్ అవుతాయో అలా ఇది వ్యాపించే అవకాశం ఉంది. ఈ వ్యాధులన్నీ కూడా మామూలుగా మనం ఫీకో ఓరల్ రూట్ అంటాము. అంటే ఒక మనిషి కనుక టైఫాయిడ్తో ఉన్నాడు అంటే ఆ మనిషి మల విసర్జన చేసేటప్పుడు దాంట్లో ఈ టైఫాయిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ టైఫాయిడ్ బ్యాక్టీరియా మల విసర్జన తర్వాత మనము ఆ హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు హ్యాండ్ మీద ఆ మల విసర్జన తర్వాత ఆ హ్యాండ్ మీద ఉండిపోతుంది. మనము అది ఎక్కడైతే మనము ఆహార పదార్థాలను ఇంకొక పరికరాన్ని ముట్టుకున్నప్పుడు దాని మీదకి వెళ్ళిపోయి ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆఫ్టర్ డెఫికేషన్ ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అనేది చాలా అవసరమైన చర్యగా ఈ ఫీకో ఓరల్ రూట్లో వ్యాపించే సాంక్రమిక వ్యాధుల నివారణకి ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు దీన్ని చాలా నియమబద్ధంగా చేయటమే కాకుండా పిల్లల్లో కూడా ఆ సంస్కృతిని అలవాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే టిఫిన్ బాక్స్ పెట్టి స్కూల్కి పంపేటప్పుడు కానీ, లేదా స్కూల్లో వాటర్ కానీ, ఆ స్కూల్ వాటర్ కూడా ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగకుండా ఇంట్లో వాటర్ బాటిల్స్ని మనం కాచి చల్లార్చి వడబోసుకున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వాటర్ బాటిల్స్ వాళ్ళ స్కూల్ బ్యాగులలో పెట్టడం ద్వారా ఈ సాంక్రమిక వ్యాధులని ఈ మేరకి ఏవైతే ఫీకో ఓరల్ రూట్లో వచ్చే వ్యాధులు ఉన్నాయో వీటిని నివారించడానికి అవకాశం ఉంది. ఇంకొక రెండవ పద్ధతిలో సాంక్రమిక వ్యాధులు ఈ వర్షాకాలంలో వ్యాపించేవి ఎట్లా అంటే దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు. ఇవన్నీ బహుశా గత 10-15 సంవత్సరాలుగా మనమందరము చాలా తీవ్రమైన ఆందోళనతో గడిపిన సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అది డెంగ్యూ జ్వరం వల్ల. ఈ డెంగ్యూ జ్వరము మామూలుగా 2000 సంవత్సరం వరకు భారతదేశంలో లేకుండా ఉండింది. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు కేవలం పుస్తకాల్లో చదువుకున్న వ్యాధి 2000 సంవత్సరాల తర్వాత అది మన సమాజంలోకి వచ్చింది. దాని తీవ్రత ఎట్లా ఉంది అంటే అది ఎప్పుడైతే భారతదేశంలో వ్యాపించడం మొదలుపెట్టిందో డెంగ్యూ వ్యాధి వచ్చిందంటే ఇక్కడ చనిపోవడమే అనే పద్ధతిలో భయపడిన సందర్భాలు ఉన్నాయి. అక్కడి నుంచి డాక్టర్ల యొక్క ఎక్స్పీరియన్స్ కానీ, ఐసీయూ కేర్ ఫెసిలిటీస్ పెరగటం వల్ల కానీ డెంగ్యూ వచ్చిన తర్వాత ఆ వ్యాధులు నివారించడంలో మన ఆరోగ్య వ్యవస్థ తగినంత తర్ఫీదును పొందింది, తగినన్ని జాగ్రత్తలు తీసుకుంది. కానీ ఈ డెంగ్యూ జ్వరాన్ని రాకుండా నివారించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గత 20 ఏళ్ల కింద చూస్తే ఎప్పుడైతే డెంగ్యూ ఈ సమాజంలో లేదో మలేరియా అట్లా విశ్వవ్యాప్తమై ఉండే, మలేరియా వర్షాకాలం వచ్చిందనగానే మలేరియాతో చనిపోవడం అనేది మనం చూస్తూ ఉంటుంది. ఈ 20 సంవత్సరాల్లో, ఈ 15 సంవత్సరాల్లో జరిగిన ఒక పరిణామం ఏమి అంటే మలేరియా జ్వరం అనేది కొంచెం వెనుకతట్టు తట్టి డెంగ్యూ చాలా విపరీతంగా విజృంభించిన సందర్భం చూస్తున్నాము. అట్లా అని చెప్పి మలేరియా మొత్తంగా పోయిందని కూడా అనడానికి లేదు. మలేరియా ముఖ్యంగా ఏదైతే ట్రైబల్ జోన్స్ ఉన్నాయో, అటవీ ప్రాంతాలు ఉన్నాయో, అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మలేరియా ఇప్పటికీ కూడా తీవ్రంగానే ఉంది. మార్పు కూడా చాలా నెగటివ్ దిశలో వచ్చింది. ఎట్లా అంటే సింపుల్ డ్రగ్స్ ఏవైతే క్లోరోక్విన్ అనే మందుకి లొంగిపోయే మలేరియా భారతదేశంలో ఉండిందో ఇప్పుడు దాదాపుగా అన్ని మలేరియాలు కూడా క్లోరోక్విన్ రెసిస్టెంట్ మలేరియాల కింద వచ్చినాయి. సాధారణ మందులకు లొంగని మలేరియా వచ్చింది. కాబట్టి మలేరియాను నివారించుకోవడం కూడా అత్యంత అవసరమైన విషయము. అట్లాగే చికెన్ గున్యా, చాలామంది చికెన్ గున్యా సోకి దాని తర్వాత ఆ కీళ్ళ నొప్పులతో దాదాపు 6 నెలలు, సంవత్సరము, 2 ఏళ్ల వరకు కూడా ఆ కీళ్ళ నొప్పులతో బాధపడిన సందర్భాలు చూస్తూ ఉన్నాము. చిన్నపిల్లల్లో మేము చాలా ఆశ్చర్యంగా గమనించింది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీసు
చికెన్ గున్యాతోనో డెంగ్యూతోనో ఉన్నప్పుడు అప్పుడే పుట్టిన శిశువులో కూడా మేము ఈ చికెన్ గున్యాని డెంగ్యూను డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రాణాంతకంగా కూడా ఉంటుంది. శిశువుల్లో కనుక ఏదైతే ఈ జబ్బు వచ్చిందో శిశువులో చాలా ప్రాణాంతకంగా ఉంది. ఎట్లాగైతే కోవిడ్ టైంలో న్యూబార్న్ బేబీస్ ఏవైతే కోవిడ్తో వచ్చాయో మిస్క్ అని మేము ఏదైతే పిలుస్తామో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లో పోయిన సందర్భాలు, అట్లాంటి సందర్భాలు ఇవాళ చికెన్ గున్యా తర్వాత డెంగ్యూతో కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దోమల ద్వారా వ్యాపించే జబ్బులు, దోమకాటు ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధులు. ఈ సాంక్రమిక వ్యాధుల నివారణలో ముఖ్యంగా దోమల నివారణ అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. ఇప్పటికీ మలేరియా డెంగ్యూల కోసము అనేక రకాల ప్రయత్నాలు, వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రయత్నాలు జరిగినాయి. బట్ అట్లాంటి ప్రయత్నాల్లో ఎంత తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ వ్యాక్సిన్స్ ఇంకా బయటకు రాలేదు. కాబట్టి నివారణే చాలా ప్రధానమవుతుంది. ఈ నివారణలో ముఖ్యంగా దోమకాటును నివారించడము. దోమకాటును నివారించడము అంటే మన పరిసరాల్లో దోమలు లేకుండా చూసుకోవటము. పరిసరాల్లో దోమలు లేకుండా చూసుకోవడం అంటే ఎక్కడ కూడా వర్షాకాలంలో మన ఇంటి పరిసరాల్లో నిల్వ నీరు ఉండకుండా చూసుకోవడం ఒకటి ప్రధానమైంది. ఇది వ్యక్తిగతంగా మన కుటుంబము మన బాధ్యత అవుతే, సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన బాధ్యత ఏమి అంటే ఎక్కడైతే మురుగునీరు పేరుకుపోయి ఉంటుందో కాలనీస్లో కానివ్వండి, లేకపోతే డ్రైనేజీ వ్యవస్థలో కానివ్వండి, దాన్ని పరిశుభ్రంగా ఉంచి దాన్ని యాంటీ మలేరియల్ ఫాగింగ్ లాంటివి చేయటం అనేది కూడా అది ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది. ఇట్లా ఇవన్నీ చేయటంతో పాటు చిన్నపిల్లలు ఎవరైతే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని రాత్రులు పడుకోబెట్టేటప్పుడు దోమతెర వేసి ఆ దోమతెర లోపల పడుకునేటట్టు చేయడము కొంత నివారణకు ఉపయోగపడుతుంది. అట్లాగే డ్రెస్సింగ్ వేసేటప్పుడు కూడా హాఫ్ షర్ట్స్, హాఫ్ ప్యాంట్స్ కాకుండా ఫుల్ షర్ట్స్, ఫుల్ స్లీవ్స్ వేయటం వల్ల ఆ దోమకాటుకి కావలసిన సర్ఫేస్ ఏరియాను తగ్గించడం వల్ల అవుతాము. అట్లా కూడా కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంది. అనేక రకాల లేపనాలు మలేరియా దోమ కొట్టకుండా లేపనాలు కూడా ఉన్నాయి, ఒడామస్ లాంటివి, అట్లాంటివి కూడా ఉపయోగించవచ్చు. ఇవన్నీ చేయటం ద్వారా ఈ ప్రాణాంతకమైన వ్యాధుల్ని నివారించుకోవడము ఒక విషయమైతే, ఆహార పదార్థాల్లో శుభ్రతను పాటించడము, హ్యాండ్ వాష్ చేసుకోవటము, దోమల నివారణ, ఫ్లైస్ నివారణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటము, ముఖ్యంగా వర్షంలో తడిసి ఇంటికి వచ్చిన పిల్లల్లో ఆ తడి బట్టల్ని తీసేయటము, వాళ్ళని పొడిగా ఉంచడము, స్నానం చేసేటప్పుడు కూడా తగినంత ఉష్ణోగ్రతలో ఉన్న వాటర్ని స్నానానికి ఉపయోగించడము. అట్లాగే అరిపాదాలు ఎక్కువ కాలం తడిలో ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పాదాలను కూడా పొడిగా ఉంచుకునేందుకు వాటిని శుభ్రం చేసుకోవడం కూడా చాలా అత్యవసరమైనది అవుతుంది. అట్లాగే ఏవైతే కొన్ని డిసీజెస్కి వ్యాక్సినేషన్ ఆల్రెడీ అవైలబుల్ ఉందో, టైఫాయిడ్ లాంటి జ్వరాలకి ఎట్లయితే వ్యాక్సినేషన్స్ అవైలబుల్ ఉందో, ఈ వ్యాక్సినేషన్స్ దాని షెడ్యూల్ ప్రకారము మిస్ కాకుండా వ్యాక్సినేషన్ తీసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయంగా అవుతుంది. ఇట్లా చేస్తూనే ఎప్పుడైతే పిల్లలు అనారోగ్యం బారిన పడుతూ ఉన్నారో, మెడికల్ షాపులలో మందులు కొనో, లేకపోతే ఎవరో ఫార్మసిస్ట్ సజెస్ట్ చేశాడనో, లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్ సజెస్ట్ చేశాడనో మందులు వాడటం అనేది చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో చాలా ప్రాణాంతకమైన విషయంగా దారితీస్తుంది. కాబట్టి పిల్లల్లో ఎప్పుడైనా ఏ చిన్న అనారోగ్యం కనుక కలిగినా కూడా వెంటనే వాళ్ళని దగ్గరలో ఉన్న పిల్లల డాక్టర్ చూపించి తగిన విధంగా చికిత్స చేసుకోవడము అనేది అత్యంత అవసరంగా ఉంటుంది. అట్లా ఈ వర్షాకాలంలో వచ్చే ఈ సాంక్రమిక వ్యాధుల్ని నివారించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.